యాదగిరిగుట్ట మున్సిపల్ ఓట్లల్లో కౌన్సిలర్ గా పోటీ చేసిన ఈ బొమ్మగాని రాజమనమ్మ ఇట్లా ఏడిసి ఓట్లు అడిగినా కూడా ఓటర్లు కనికరించలే కదా. పాపం ఏడుస్తే చాక్లెటో బిస్కెట్లో కొనిస్తారు కానీ ఓట్లు ఎందుకు వేస్తారమ్మా అన్నట్టే ఆయన ఓట్లు వేయకుండా ఓడగొట్టిరు. ఇది వరకు 2 సార్లు ఓడగొట్టిరట. 3వసారి ముత్యం అన్నట్టే మళ్ళా కూడా ఓడగొట్టి రాజమనమ్మను రాజకీయాలకి వెళ్ళి రిటైర్ అయిపోమని స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు చేసిరు. ఆసరా పింఛన్ తీసుకొని ఆయిగుండక మందికి ఆసరా అయితే ఈ వయసులో రాజకీయం చేసి ఉద్ధరించేది ఏమున్నదమ్మా అనుకున్నారు ఏందో గాని 9వ వార్డులోకి వెళ్ళి కౌన్సిలర్ గా పోటీ చేసిన బొమ్మగాని రాజమనమ్మకు 10 ఓట్లేసిరు. పాపం అవుగాని రాజమనమ్మ ఏడ్చి ఓట్లు అడిగినా లాభం లేకపోయే కదా. నాకు ఓటు వేసిన 9వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నది రాజమనమ్మ. ప్రజలేడున్నారమ్మా 10 ఓట్లు కూడా మీ వాళ్ళే ఉన్నట్టున్నాయి కదా. కానీ ఏ మోటార్లు ఉన్నారు చూడురి, ఏడ్చుకుంటా ఓట్లు అడిగినా కూడా నమ్మలేదు. యాదగిరిగుట్ట 9వ వార్డులో మొత్తం 1082 ఓట్లు ఉంటే ఈ అమ్మకు వచ్చినాయి వట్టి 10 ఓట్లు. 9వ వార్డు నుంచి పోటీ చేస్తే 10 ఓట్లు వచ్చినాయి అన్నట్టు. అయినా ఏం బాధపడేది లేదమ్మా. ఒక్క ఏడుపుతోటి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిపోయినావు, చాలా మందిని నవ్వించినావు, ఆన్నే అందరి హృదయాలు గెలుచుకున్నావు తల్లి.